ఏదైనా ఒక మొబైల్ ఫోన్ని మీరు రిలీజ్ కాకంటే ముందు కొనడానికి ఇష్టపడతారా? అంటే దాన్ని ఒక ఇన్విటేషన్ ద్వారా మీకు పంపించడం కావచ్చు, లేదన్నట్లయితే కనుక దాని ధర తెలియకుండా మీరైతే ప్రీ బుకింగ్ చేసుకోండి. ఇలాంటి వాటన్నిటిని మీరు యాక్సెప్ట్ చేస్తారా? లేదు అన్నట్లయితే అది లాంచ్ అయిన తర్వాత పర్టికులర్గా దానికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్స్, రివ్యూస్ అయిపోయిన తర్వాత మీరు ఆ ప్రోడక్ట్ని పర్చేజ్ చేస్తారా? లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే కనుక యాజ్ ఏ రివ్యూవర్ కింద ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫోన్ని వాడాల్సిందే కాబట్టి జాయినింగ్ లిస్టే కావచ్చు, వెయిటింగ్ లిస్టే కావచ్చు, లేదా ఇన్విటేషన్ కోడ్ కావచ్చు, లేదా ప్రీ ఆర్డర్ కావచ్చు, ఏది చేసైనా కానీ ఖచ్చితంగా ఆ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన రివ్యూని మీ దాకా తీసుకొని రావాలి కాబట్టి చేస్తాను నేనైతే. సో మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయగలరు. రోజులాగానే ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అయినాయి. న్యూస్ అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంతకీ లైక్ కొట్టారా? కొట్టకపోతే లైక్ కొట్టేసేయండి. అమేజింగ్ టెక్ న్యూస్ అయితే ఉన్నాయి. అండ్ స్టూడియో కూడా కొంచెం చిన్నగా మార్పులు చేస్తున్నాను, చిన్న డెవలప్మెంట్స్ అయితే తీసుకొస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా బెటర్మెంట్ కావాలనుకుంటున్నారో అన్నట్లయితే ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్స్ ఏవైతే ఉన్నాయో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మ్యాక్సిమం ఇంప్రూవ్మెంట్ అయితే చేద్దాం డే టు డే. ఇంకా ది బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ని అయితే మీకు ప్రొవైడ్ చేయడానికి నేను ఎలా ప్రయత్నిస్తూ ఉంటాను. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకు నథింగ్ నుంచే స్టార్ట్ చేద్దాం. ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కూడా వీళ్ళ గురించే. నథింగ్ ఫోన్ 1 మొబైల్ ఫోన్ ఉంది చూసారా? ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ప్రీ ఆర్డర్స్ని అయితే ఈ రోజు నుంచి ఓపెన్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఒక 1 అవర్ బ్యాక్ అనుకుంటే న్యూస్ చేయబోయే ముందల సుమారుగా 2:30-3 అఫీషియల్గా దీన్ని సైట్ అయితే ఓపెన్ అయిపోయింది. అప్పటికే నేను బుక్ చేసేటప్పటికి ఆల్మోస్ట్ ఆల్ దీన్ని జాయినింగ్ వెయిటింగ్ లిస్ట్ ఏదైతే ఉందో సుమారుగా 3,000 ఉంది. ఇప్పుడు న్యూస్ కంప్లీట్ అయిపోయేటప్పటికి సుమారుగా 11,000-12,000 దాకా ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే ఏంటి అంటే వీళ్ళు కొన్ని లిమిటెడ్ ఇన్విటేషన్స్ని అయితే పంపిస్తారు. ఆ ఇన్విటేషన్ వచ్చిన వాళ్ళు మాత్రమే దీన్ని కొనగలరు. అండ్ అఫ్ కోర్స్ వీళ్ళు ఎవరికన్నా రిఫర్ చేస్తే వాళ్ళు కూడా కొనేటువంటి అవకాశం ఉంది. కంగారు పడకండి, ఇది కొత్త సిస్టమ్ ఏం కాదు. ఆల్రెడీ OnePlus ఈ స్ట్రాటజీని ఎప్పుడో వాడింది. అదే స్ట్రాటజీని అఫ్ కోర్స్ ఆ కంపెనీకి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద మేజర్ ఫౌండరే కాబట్టి ఇతను కూడా అదే స్ట్రాటజీని వాడుతూ ఇతని బ్రాండ్ మొబైల్ ఫోన్స్ని అయితే మన ముందుకు తీసుకొని రానున్నారు. సో మరి దీని ప్రైస్ ఎంతకు తెస్తారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. అండ్ నిన్నటి దాకా కూడా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7th Gen ఫస్ట్ ప్రాసెసర్ అన్నారు. అలాగే నిన్న సాయంత్రం అచానక్ ఒకటేసారి వీళ్ళు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778+ ప్రాసెసర్ని తీసుకొని రాబోతున్నా అన్నారు. 778+ వచ్చేటప్పటికి మనకు 5 nanometer బెనిఫిట్ టెక్నాలజీ అయితే 7th Gen ఫస్ట్ ప్రాసెసర్ వచ్చేటప్పటికే 4 nanometer బెనిఫిట్ టెక్నాలజీ. ఈవెన్ ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 కన్నా కొంచెం బెటర్గా 870 కన్నా కొంచెం తక్కువగా ప్రాసెసింగ్ అయితే ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. మరి ఏ ప్రాసెసర్ తెస్తారు అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. మీరు ఏ ప్రాసెసర్ అనుకుంటున్నారు? లెట్ మీ నో. ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఫైనల్గా అసలు చెప్పాల్సిన విషయం ఏంటి అంటే ఈ నథింగ్ ఫోన్ని కనుక మీరు పర్చేజ్ చేయాలంటే ఖచ్చితంగా ఇది మీరు ప్రీ బుకింగ్ చేసుకోకంటే బిఫోరే ఎవరైనా ఇన్విటేషన్ కోడ్ మీకు పంపిస్తేనే దీన్ని అయితే పర్చేస్ చేయగలరు. సో ఈ కైండ్ ఆఫ్ దాని గురించి ఏమనుకుంటున్నారు ఆల్రెడీ అడిగాను. సో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి పోకో దగ్గర నుంచి పోకో నిన్న సాయంత్రం అఫీషియల్గా పోకో F4 మొబైల్ ఫోన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. నిజంగా క్రేజీ ప్రైజింగ్లో లాంచ్ చేశారు. ఇదే కార్డ్ తోటి 3,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ పోగా ఇది మీకు 23,999 రూపాయలకే రావటం అయితే జరుగుతుంది. అంటే ఓవరాల్గా 24,000 రూపాయలు వేసుకోండి. బేస్ వేరియంట్ 6+128GB వేరియంట్ విచ్ ఈస్ మంచి ఆఫర్ అని. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 SoC 64 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, సామ్సంగ్ E4 6.67 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD+ డిస్ప్లే. కాకపోతే దీంట్లో నాకు ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తీసుకొచ్చారు. అది కూడా కొంచెం బెటర్గా తెచ్చి బ్యాటరీని 4500కి బదులుగా వీళ్ళు 5000 mAh బ్యాటరీని తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. సో దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి సేల్ ఏదైతే ఉందో రేపు 27వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్లోకి అయితే వెళ్ళనుంది. ఇన్ఫాక్ట్ దీంట్లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే పోకో ప్రీవియస్లీ ఎక్స్ సిరీస్లో మొబైల్ ఫోన్స్ అన్ని ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్లో అయితే డెడ్ అయినాయి కదా. సో వాటన్నిటికీ ఎగ్జిస్టింగ్ అంటే ఇప్పుడు మీకు 1 year లోపల ఉన్నారనుకోండి మీరు ఫోన్ కొని, సో ఇంకొక 6 months ఎడిషనల్ వారంటీ అయితే రావడం జరుగుతుంది ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అది ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇదే మనకు మరొక 6 months అయితే రెన్యూల్ అవ్వడం జరుగుతుంది. పోకో F4 కనుక మీరు కొనాలనుకుంటున్నారు అన్నట్లయితే ఇది వచ్చేటప్పటికే సుమారుగా మీకు 1 సంవత్సరానికి బదులుగా 2 సంవత్సరాల వారంటీ అనేది రావడం జరుగుతుంది. అంటే మొబైల్ ఫోన్ 2 years లోపల ఏదైనా
ఏదైనా అయినా ఇట్లాంటి సాఫ్ట్వేర్ అప్డేట్స్ బ్రిక్ ఏదైనా అయినా కానీ మళ్ళీ మీరు అడిషనల్గా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు ఫోన్స్ని అయితే రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ప్రీవియస్లీ ఉన్నటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకొని కంపెనీ దీన్ని అయితే తీసుకొచ్చారు. మొన్న జరిగినటువంటి ఈవెంట్లో కూడా అంటే బ్రీఫింగ్ కోసం మేము బెంగళూరు వెళ్ళాను చూసారా, అప్పుడైతే డైరెక్ట్గా హిమాన్షు టండన్ని ఇదే ప్రాబ్లమ్స్ మీద మేమైతే క్వైరీస్ రేస్ చేయడం జరిగింది. దీనికి ఈయన పాజిటివ్గా రెస్పాన్స్ అవుతూ ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ తెస్తా అనుకున్నారు, కానీ ఈ సొల్యూషన్ అయితే నిజంగా మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, విచ్ ఈస్ వెరీ కూల్ అనే నా అభిప్రాయం. మీకు ఎలా అనిపిస్తుంది వీటి గురించి లెట్ మీ నో, కామెంట్ చేయగలరు. ఇక నెక్స్ట్ వచ్చి మనకి ఇన్స్టాగ్రామ్ దగ్గర నుంచి ఇన్స్టాగ్రామ్ యూఎస్ఏలో ఎవరైతే బిలో అంటే మైనర్స్ ఉంటారు చూసారా, వీళ్ళ వెరిఫికేషన్ కోసం ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే 13 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకొని 17 ఇయర్స్ లోపల ఉండేటువంటి ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళందరి అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ అకౌంట్ని కనుక ప్రైవేట్ కాకుండా పబ్లిక్ చేయాలనుకుంటున్నారు అంటే కంపల్సరీ సెల్ఫీ వీడియోతో వెరిఫికేషన్ అయితే కావాల్సిందంట. ఇదే కాకుండా మనం బ్యాంకుల్లో కనుక రిఫరల్ ఎవరైనా ఇంట్రడక్టరీ సైన్ చేయించుకుంటాం చూసారా, ఒకప్పుడైతే ఉండేది అట్లా, మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు. సో సేమ్ అదే విధంగా వీళ్ళు కూడా ఒక ముగ్గురు ఆల్రెడీ మేజర్స్ ఉంటారు చూసారా, వాళ్ళ అప్రూవల్ అయితే అంటే వాళ్ళని రిఫరెన్స్ కింద చూసి వాళ్ళని కూడా వీళ్ళైతే షూరిటీ కింద ఇన్స్టాగ్రామ్కి అయితే చూపించాల్సి ఉందంట. సో అలా చూపించిన తర్వాత అప్పుడు వీళ్ళు అప్రూవల్ ఇవ్వడం అయితే జరుగుతుందంట. సో ఎనీవే ఇదొక మంచి విషయమే. అంటే ముఖ్యంగా చెప్పాలంటే 5 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకొని 13 ఇయర్స్, 5 ఇయర్స్ అంటే ఎవరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే వాడరు అనుకోండి, కానీ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని క్రియేట్ చేసి పెడుతూ ఉంటారు యూఎస్లో. యూజువల్గా యూఎస్ అని కాదు, యూరోపియన్ కంట్రీస్ అన్నింటిలో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. బిలో 13 వాళ్ళందరి అకౌంట్ ఏదైతే ఉందో బై డిఫాల్ట్గా మనకు ప్రైవేట్లో ఉంటుంది. ఎప్పుడైతే 13 ఇయర్స్ నుంచి 17 ఇయర్స్ లోపల మీరు కనుక అప్రూవల్ తీసుకోవాలంటే కంపల్సరీగా ఈ సెల్ఫీ వీడియోని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి గాను వీళ్ళు 48 అవర్స్ టైం తీసుకుంటారంట. అప్లోడ్ చేసిన తర్వాత 2 అవర్స్లో ఒకవేళ అందులో ఏదైనా డిఫాల్ట్ ఉందన్నట్లయితే కనుక ఇమీడియట్గా మనకు ఒక మెయిల్ ద్వారా రిప్లై ఇవ్వడం కూడా జరుగుతుందంట, విచ్ ఈస్ కూల్ థింగ్. బట్ ఇది మన ఇండియాకి అయితే కాదు, ఇది కేవలం యూఎస్కి మాత్రమే. ఇక నెక్స్ట్ వచ్చి మనకి శాంసంగ్ దగ్గర నుంచి శాంసంగ్ ఆస్ట్రేలియాకి భారీ 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 పెనాల్టీ అయితే పడింది. ఇది ఎందుకంటే ఇది ఇప్పుడు పెనాల్టీ ఏం కాదు, ఆల్మోస్ట్ 2018లో వీళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే చేశారు ఛానల్స్లో, అంటే మీడియా వాటిలో రెగ్యులర్గా మనం టీవీస్లో అడ్వర్టైజ్మెంట్ చూస్తాం కదా. సో సముద్రంలో ఈ నీళ్ళలో ఈ ఫోన్ పడేసినా కానీ ఏం కాదు అని చెప్పి అప్పట్లో, ఇప్పుడు కాషన్స్ స్టార్ మార్క్లు వీటి మీద పెద్దగా అవేర్నెస్ ఎవరికి లేదు కదా, సో డైరెక్ట్గా పబ్లిష్ అయితే చేశారు. సో ఇలా ఫోన్లు వేయటం వల్ల ఆల్రెడీ చాలామంది వాళ్ళ ఫోన్లు ఖరాబ్ అయిపోయినాయి అని చెప్పి సర్వీస్ సెంటర్కి వెళ్తే ఇది వాటర్ డ్యామేజ్ అని చెప్పి వాళ్ళైతే రిజెక్ట్ చేయడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని వీళ్ళైతే అక్కడ ఉన్నటువంటి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ హైకోర్టు ఉంటుంది చూసారా, దాంట్లో అయితే కేసెస్ వేశారు. సో ఈ కేసుకి ఇప్పుడు తీర్పు వచ్చింది. 2018లో కేసు వేస్తే 2022లో ఆల్మోస్ట్ వాళ్ళు అక్కడ ఒక 2 సంవత్సరాలు, ఇక్కడ ఒక 2 సంవత్సరాలు, 5 సంవత్సరాల తర్వాత వీళ్ళకి తీర్పు రావటం అయితే జరిగింది. సో ఈ తీర్పు వచ్చిన తర్వాత ఫైనల్గా శాంసంగ్ అక్కడ ఉండేటువంటి ఆస్ట్రేలియన్ వాటికి సంబంధించినటువంటి గవర్నమెంట్కి పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. సుమారుగా 14 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ అంటే ఇది చిన్న మాట ఏం కాదు, చిన్న అమౌంట్ కూడా ఏం కాదు. ఇక నెక్స్ట్ వచ్చి మనకి టాటా కంపెనీ దగ్గర నుంచి ఇప్పటిదాకా మనం ప్యూర్ ఈవీ అలాగే ఓలా స్కూటర్స్ కూడా ఫైర్ని క్యాచ్ చేసినాయి, బ్యాటరీస్ బ్లాస్ట్ అయినాయి అనేటువంటి విషయాలు న్యూస్ని అయితే మనం వింటూనే ఉన్నాం. నిన్న ఏకంగా టాటా కంపెనీకి సంబంధించినటువంటి 4-వీలర్ ఈవీ వెహికల్ ఏదైతే ఉందో ఫైర్ని క్యాచ్ చేయటం అయితే జరిగింది. సడన్గా అంటే ఇతను వాళ్ళ ఆఫీస్ దగ్గర అయితే ఛార్జ్ చేసుకున్నారంట. 5 నిమిషాలు బయటికి తీయంగానే ఇమ్మీడియట్గా బ్యాటరీలో పగులుతున్నటువంటి సౌండ్ అండ్ అట్ ద సేమ్ టైం ఇందులో ఉండేటువంటి డాష్ బోర్డ్ ఉంటుంది సార్, దాంట్లో కూడా కొన్ని కాషన్ సెన్సార్స్ ఏవైతే యాక్టివేట్ అవ్వటం వల్ల కార్ని సడన్గా పక్కకి తిప్పేసి ఇతనైతే బయటకు వచ్చేసాడు. దేవుడి దయ వల్ల అందులో ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు, జస్ట్ అక్కడ ఉండేటువంటి ఆ వెహికల్ తగలబడ్డది అంతే. అండ్ అక్కడ ఉండేటువంటి ఫైర్ ఇంజన్స్ ఇవన్నీ వచ్చి కూడా ఆ మంటలను అయితే ఆర్పడం జరిగింది. వీళ్ళు చెప్పటం మాత్రం అంటే టాటా కంపెనీ దీనికి అఫీషియల్గా రెస్పాండ్ కూడా అయింది. ఇప్పటిదాకా మేము సుమారుగా 1,00,000 కిలోమీటర్లు అయితే తిరిగాము, ఎక్కడ మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సుమారుగా 30,000 బండ్ల కన్నా ఎక్కువ అమ్మాము. అలాగే 4 సంవత్సరాలు అవుతుంది మేము ఈ ప్రొడక్షన్ స్టార్ట్ చేయబట్టి, ఎక్కడ మాకు ఎలాంటి ఇష్యూస్ అయితే రాలేదు. బట్ డెఫినెట్లీ దీన్ని మేము సీరియస్గా తీసుకొని మా R&Dలో మరింత ఇంప్రూవ్డ్ బ్యాటరీస్తో మేము ఫ్యూచర్లో వాళ్ళ ప్రొడక్ట్స్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇతనికి అయితే ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ అతను కట్టిన డబ్బులు అయితే వాపస్ రావడం జరుగుతుంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడే కొంచెం మళ్ళీ ఈవీ వెహికల్స్ అంటే భయం వేస్తూ ఉంటుంది. సో మీరేమనుకుంటున్నారు, ఈవీ వెహికల్స్ పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నారా, లేదా కొన్ని రోజులు ఆగి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవి సక్సెస్ఫుల్గా మార్కెట్లోకి రన్ అయిన తర్వాత అప్పుడు మనం పర్చేజ్ చేద్దామని అంటారా? లెట్ మీ నో, కామెంట్ చేయగలరు. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకు OnePlus కంపెనీ దగ్గర నుంచి OnePlus Nord 2T మొబైల్ ఫోన్ ఈ నెల 27వ తారీఖు అయితే లాంచ్ కాబోతుందని చెప్పి
రూమరే యాజ్ ఆఫ్ నౌ అయితే కన్ఫర్మేషన్ కాదు. బట్ ఈరోజు OnePlusకి సంబంధించినటువంటి అఫీషియల్ ఇండియన్ వెబ్సైట్లో కూడా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనకు బయటకు రావడం జరిగింది. ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సుమారుగా ఇది 32-33 వేల రూపాయలకి లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉందంట. మీడియాటెక్ డైమెన్సిటీ 8100 SoC చిప్సెట్ తోటి. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను, చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. పర్వాలేదు, కానీ మన ఇండియాలో ఆ ప్రైజింగ్ సెగ్మెంట్కి అయితే తీసుకున్నారు. మేబీ నాకు తెలిసినంత వరకు 25-27 వేల మధ్యలో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎనీవే, హోప్ ఫర్ ద బెస్ట్. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి శాంసంగ్ దగ్గర నుంచే. శాంసంగ్ S23లో ఫైనల్లీ వీళ్ళకి సంబంధించినటువంటి ఫ్రంట్ కెమెరాని అయితే అప్గ్రేడ్ చేయబోతున్నారు. ఇప్పటిదాకా మీరు చూసారంటే మాక్సిమం 10 మెగాపిక్సెల్ కెమెరాని మనం చూసాం. ఇందులో వచ్చేటప్పటికే వీళ్ళు 12 మెగాపిక్సెల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెన్సార్ని ఇంకొంచెం అప్గ్రేడ్గా మన ముందు తీసుకొని రావడంతో పాటు మరింత స్టెబిలైజేషన్, అలాగే మరింత వైడర్గా ఈ కెమెరాస్ అయితే మన ముందుకు రాబోతున్నాయంట. ఇవి వచ్చేటప్పటికి వీళ్ళకి సంబంధించినటువంటి ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ మేబీ ఫిబ్రవరి మార్చ్లో అఫీషియల్గా వీటిని మన ఇండియాలో కూడా మనం చూసేటువంటి అవకాశం ఉంది. ఎనీవే, ఫైనల్లీ అప్గ్రేడేషన్ అయితే ఇక్కడ జరుగుతుంది. సో ఈ ఫ్రెండ్స్, ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే, ముఖ్యంగా స్టూడియో ఎలా అనిపించింది, ఆడియో కానీ, వీడియో కానీ, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ కానీ, ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి లెట్ మీ నో, కామెంట్ చేయండి. ఇంకేమన్నా మార్పులు చేర్పులు, ఇంకేమన్నా సజెషన్స్ ఉన్నా కానీ ప్లీజ్ పోస్ట్ చేయండి. డెఫినెట్లీ వాటన్నిటి కూడా నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.